జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే అంశాన్ని అజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ కార్పొరేటర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖలో గీతం విద్యా సంస్థలకు 54.79 ఎకరాల భూమిని బదలాయింపు క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష నాయకులు నిరసన చేపట్టాయి. ఎంపీ భరత్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. 5,000 కోట్ల భూమిని కబ్జా చేసిన విశాఖ ఎంపీ భరత్ చర్యలు తీసుకోవాలన్నారు. కబ్జా చేసిన భూమిని పేదలకు ఇవ్వాలంటూ వామపక్ష నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిపాదిస్తారు. గీతం యూనివర్సిటీ భూములు ఏవైతే 5,000 కోట్లకు సంబంధించిన భూమిని విశాఖ ఎంపీ శ్రీ భరత్ కబ్జా చేసిందే కాకుండా ప్రభుత్వ పవర్ అయితే చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వామపక్ష పార్టీలు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం జీవీఎంసీ వద్ద అయితే మనం ఉన్నాం. వామపక్ష పార్టీలు అయితే ఇక్కడ నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఇట్లాంటి అంటే గీతం యూనివర్సిటీకి సంబంధించి కూడా 5,000 కోట్ల భూమిని అంటే పేదలకి ఒక 50 గజాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇంత 5,000 కోట్లకు సంబంధించిన వాల్యూ అయిన భూమిని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టారంటూ కూడా పూర్తిగా వామపక్ష పార్టీలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మిగతా విషయాలు అయితే వామపక్ష పార్టీ నాయకులను అడిగి తెలుసుకుందాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇట్లాంటి అంటే గీతం యూనివర్సిటీలోని ఇట్లాగా భూ కబ్జా జరిగిన సంఘటన ఏదైతే ఉంది అంటే ఒక ఎంపీ అయి ఉండి కూడా 5,000 కోట్లకు సంబంధించి భూమిని కబ్జా చేశారంటూ కూడా మీరు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడమంటారు? శ్రీ భరత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఏమని ప్రమాణ స్వీకారం చేశారు? ప్రజల ఆస్తులకి కస్టోడియన్ గా ఉంటారు, ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తానని నిండు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన చేస్తుంది ఏంటి? చేసే పనులేమో దుమ్మర పనులు, చెప్పేవేమో శ్రీరంగ నీతులు అనే పద్ధతిలో ఉంది. శ్రీభరత్ గారు దాదాపు 55 ఎకరాల భూమి ఆక్రమించాను, రెగ్యులరైజ్ చేయమని ప్రకటించాడు. దానికి సంబంధించిన 571 జీవో ఒకటి ఉంది. ఆ జీవో జనవరి 26వ తేదీ నాటికే అది పూర్తిగా రద్దయింది. దాన్ని తీసుకొచ్చి 30వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. లోకేష్ బాబు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకమైన కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అంటే రాజకీయ బలం, ధన బలం ఉంటే ఖచ్చితంగా కార్పొరేషన్ కూడా శాసిస్తాననే పద్ధతిలో వ్యవహారం చేస్తుంది. ఇది పచ్చి దుర్మార్గం. రెండో అంశం, ఆయన చెప్పాడు, నేను భూమిని ఆక్రమించాను, ప్రభుత్వ భూమి అని. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాళ్ళకి చట్టం ప్రకారం ఏం చేయాలి? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టాలి. ఎవరైనా 1 సెంటో 2 సెంట్లో భూములు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద భూ ఆక్రమణదారుడు అని భూ కబ్జాలు పెట్టాలి. అంతకుముందు మేము భూ పోరాటం చేసినప్పుడు ఇక్కడ ఉన్న వామపక్ష లీడర్లందరి మీద ఇలాంటి కేసులు పెట్టి సండ జైలు పెట్టారు. మరి ఈయన ఎందుకు పెట్టరు? దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి తన సొంత ఆస్తులుగా మార్చుకోవాలని ప్రయత్నం చేయడం పచ్చి దుర్మార్గమైనది. ఇదే కాదు, మొత్తం చేస్తే ఒక ఎంపీ అయి ఉండి ఇంత 1,000 ఎకరాలు భూ కబ్జా చేసిందే కాకుండా ఇంత దారుణంగా అంటే పేదలకు ఒక 50 గజాలు ఇవ్వడానికి ఎంతో కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో. 5,000 కోట్లకి సంబంధించి వాల్యూ అయిన భూమిని గీతం యూనివర్సిటీ శ్రీ ఎంపీ భరత్ ఎట్లాంటి భూ కబ్జా చేశారంటూ కూడా వచ్చిన ఏవైతే ఈ యొక్క ఆరోపణలు ఉన్నాయో దీన్ని ఎట్లాగంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మేము నిన్న గౌరవ మేయర్ గారిని కలిసి అయ్యా కౌన్సిల్లో ఇటువంటి ఎజెండాను తొలగించండి, ఇది పూర్తి తప్పు. శ్రీభరత్ గారు 2005లోనే మేము ఈ స్థలాన్నంతా ఆక్రమించాం, 2005 నుంచి మా స్వాధీనంలో ఉందని స్వయంగా చెప్పాడు ఆయన. ఎవరైనా ప్రభుత్వ స్థలంలో గనక ఆక్రమిస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి అరెస్టులు చేసి సెక్షన్లు వేసి జైలుకు పంపుతారు. మరి అటువంటిది శ్రీభరత్ గారు దర్జాగా ఆయన అడ్మిట్ అయ్యాడు, నేను స్వాధీనం చేసుకున్నాను, నేను ఆక్రమించానని. ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుని అడుగుతున్నాం. మేయర్ గారు అంటారు, మా ప్రభుత్వంలో మేము యాక్షన్ తీసుకుంటామా, మేము ఆమోదం పొందడం కోసమే ఈ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని నిస్సిగ్గుగా మేయర్ గారు చెప్పారు. అటువంటి ఆయన మేయర్ గా ఉన్నారు. మరో పక్కనే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని గారు మాట్లాడుతూ తప్పేంటి, మేము ఆయన గీతం విద్యా సంస్థల భూమి ప్రజలకు చదువు చెప్తుంది కాబట్టి ఇస్తే తప్పేంటి అంటున్నాడు. ఈ ఒక పక్కనేమో ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఆయనకి భూములు కట్టబెట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నారు. గీతం భూములన్నీ కూడా కబ్జా చేసిన భూములే.
కొనుక్కున్నది పావలా వంతు అయితే ముప్పావలా వంతు భూములన్నీ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నది, ఇంత తగు అవుతుంది కాబట్టి గీతం భూముల మీద న్యాయ విచారణ జరగాలి, రీసర్వే పెట్టాలి. రీసర్వేలో దీనికి స్పెషల్ సిట్ ఒకటి ఏర్పాటు చేయాలి. అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, వాడు ఆక్రమించిన భూమి ఎంత ఉంది, అలాగే వాడు రెగ్యులరైజ్ గా ఉన్న భూమి ఎంత ఉంది, ఇవన్నీ వివరాలు తీర్చి ప్రజల ముందు పెట్టాలి. అప్పుడు గీతం తాలూకా నిజాయితీ ఏంటో బయటపడుతుంది. మరో పక్కనే లోకేష్ బాబు గారేమో రూపాయికే ఎకరం భూమి ఇస్తే తప్పేటంటున్నాడు, ఈయనేమో ఆక్రమిస్తే తప్పేటంటున్నాడు. అంటే తోడులోళ్ళు ఇద్దరు కూడబలుక్కొని ప్రభుత్వ భూములన్నీ కూడా కొల్లగొట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ భూములు కొల్లగొడుతున్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం కాదు. కాబట్టి పేదవాళ్ళకు కూడా భూములు రెగ్యులరైజ్ చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. లేకపోతే రాజకీయ నాయకులుగా ఉండడానికి కూడా మీకు అర్హత లేదు. మీరు కనుక ఆ రకంగా వ్యవహరిస్తే మీ భూముల్లోనే మేము జెండాలు పోతుతాం, ప్రజలను తీసుకుని వెళ్తాం, ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసే వరకు ఉద్యమం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే గీతం యూనివర్సిటీ భూములపై అయితే విచారణ చేయాలి. అయితే ఓవరాల్ గా ఎంత దారుణంగా 5,000 కోట్లకి సంబంధించి గీతం భూములు కబ్జా చేశారు. అంటే గీతం యూనివర్సిటీకి సంబంధించిన శ్రీ ఎంపీ భరత్ పై అయితే చాలా వరకు ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. వామపక్ష పార్టీ నేతలైతే రోడ్డుపై అయితే వచ్చి ఈ యొక్క గీతం యూనివర్సిటీ శ్రీ భరత్ పై అయితే అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, అతను చేసిన ఏవైతే ఈ యొక్క భూ కబ్జాలు ఉన్నాయి అన్నిటిపై చర్యలు తీసుకోవాలి, అతను ఎంపీగా కూడా రాజీనామా చేయాలి అంటూ కూడా వామపక్ష నేతలైతే డిమాండ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ప్రస్తుతం అయితే గీతం యూనివర్సిటీ భూములపై అప్డేట్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో ప్రదీప్, బీఆర్కే న్యూస్, విశాఖపట్నం.